అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో 12 నూతన ఆర్టీసీ బస్సులను రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైన 9 నెలల్లోనే సుమారు 1000 బస్సులను రోడ్లపైకి తీసుకొచ్చామని తెలిపారు. త్వరలో 2000 విద్యుత్ బస్సులను తీసుకొస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన 12 నూతన బస్సులను ఈరోజు ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీని గాడిన పెట్టిన భాగంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క రోజు సగటుకు 2 బస్సుల రూపాన ఈరోజు జాతికి అంకితం చేస్తున్నాం. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ అంటే పేదల పక్షపాతి. గత 50 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న పేదవాళ్లను గ్రామాల నుంచి కానీ పట్టణాల నుంచి కానీ గమ్యస్థలానికి చేర్చే విధంలో ఏపీఎస్ఆర్టీసీ ముందంజలో ఉంది. గత 5 సంవత్సరాలు ఏపీఎస్ఆర్టీసీని పక్కన పెడితే ప్రభుత్వం వచ్చే 9 నెలల్లోనే సుమారు ఇప్పటికే 1000 బస్సులను ఏపీఎస్ఆర్టీసీ ద్వారా నూతనంగా రోడ్లపైకి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా రాబోయే కాలంలో కూడా రాష్ట్ర